అందరికీ నమస్కారం. కథ చెప్తా ఛానల్కి స్వాగతం. తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి అని తెలుగులో ఒక సామెత ఉంది. మీరు వింటున్నది మహాభారత కథలు. మహాభారతం పంచమ వేదంగా పరిగణింపబడుతుంది. మరి మహాభారత కథలు వినేద్దామా? ఈ ఎపిసోడ్లో పరమశివునికి అర్జునుడికి యుద్ధం ఎందుకు జరిగింది, నలదమయంతుల కథ మరియు గంగావతారం, అదే మనం సామెత చెప్తాం కదా, భాగీరథ ప్రయత్నం అని, దాని గురించి చెప్పుకుందాం. మాయాజూదంలో ఓడిపోయిన పాండవులను దుర్యోధనుడు అడవులకు వెళ్ళకొట్టినట్టు తెలుసుకున్నాం కదా. పాండవులు అరణ్యవాసానికి బయలుదేరే ముందుగా ద్వైతవనంలో కొన్నాళ్ళుండి తరువాత దూరాన ఉండే కామ్యక వనానికి చేరుకున్నారు. వనవాసము అజ్ఞాతవాసము పూర్తయిన తరువాత దుష్టుడైన దుర్యోధనుడితో తమకు ఎలానో యుద్ధం వస్తుందని బాగా తెలుసు అర్జునుడికి. అందుకోసమని యుద్ధంలో జయించేటందుకు తగిన దివ్యాస్త్రాలను పొందాలని అతడు తపస్సు ప్రారంభించాడు. ఇంద్రకీల పర్వతంలో అర్జునుడు ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేయగా పార్వతితో సహా ఈశ్వరుడు కిరాతవేషంలో వచ్చి అర్జునుని తపోదీక్షను పరీక్షింపసాగాడు. ఈ పరీక్షకు గాను మూకుండు అనే రాక్షసుడు ఒక అడవి పంది రూపంలో వచ్చి అర్జునుడి తపస్సు భగ్నం చేయబోయాడు. అర్జునుడు దానిని ఒకే బాణంతో కొట్టాడు. అదే సమయాన కిరాతకుడు కూడా బాణం వేశాడు. అప్పుడు ఈ పందిని నేను చంపానని వారిద్దరి మధ్య పేచీ వచ్చింది. కిరాతకుడికి అర్జునుడికి గొప్ప యుద్ధం జరిగింది. శివార్జునుల యుద్ధం అంటే వేరే చెప్పేదేంటి? 3 లోకాలు దద్దరిల్లిపోయినాయి. బాణాల వర్షం కురియసాగింది. చాలాసేపు యుద్ధం జరిగిన తర్వాత చివరకు కిరాతుడు అర్జునుని గాంధీవానికి గల నారిని తన బాణంతో కొట్టి తెంపేశాడు. ఇది చూసి అర్జునుడికి పట్టరాని ఆశ్చర్యం కలిగింది. ఈ విధంగా తన గాంధీవాన్ని ఛేదించగలిగిన వాడు ఈశ్వరుడు ఒక్కడే. వెంటనే చిరునవ్వు నవ్వుతూ నించున్న ఈశ్వరుని గుర్తించాడు అర్జునుడు. నమస్కరించాడు. పైగా అర్జునుడు శివలింగాన్ని స్థాపించి దానికి పూజించిన పువ్వులన్నీ ఆ కిరాతకుని తలపైన స్పష్టంగా కనిపించినాయి. అందుచేత ఆయన తప్పక ఈశ్వరుడే అన్న సంగతి అర్జునుడికి రూఢమైపోయింది. అర్జునుడి తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు తన పాశుపతస్త్రం అనుగ్రహించి అదృశ్యమయ్యాడు. అస్త్రశస్త్రాలు తీసుకురావడానికి వెళ్ళిన అర్జునుడు ఎంతకాలానికి రాకపోవడంతో ధర్మరాజు చిత్రాక్రాంతుడు అయ్యాడు. అప్పుడు బృహద్దుష్వుడు అనే ఋషి వచ్చి ధర్మరాజు చింతను తొలగించడానికి ఈ కథ చెప్పాడు. నిషధ దేశపు రాజు నలుడు సదాచార సంపన్నుడు. విదర్భ రాజకుమారి అయిన దమయంతి అతన్ని స్వయంవరంలో వరించింది. నలుడి సదాచార సంపత్తి చూసి కలిపురుషుడికి ఈర్ష్య కలిగింది. ఒకనాడు నలుడు ఏదో చిన్న ఆచారం మరిచిన సమయం చూసి కలిపురుషుడు అతన్ని పట్టివేశాడు. కలి ప్రోత్సాహం వల్ల నలుడు పుష్కరుడితో జూదమాడి రాజ్యమంతా పోగొట్టుకొని దమయంతితో సహా అడవులకు వెళ్ళిపోయాడు. అక్కడ ఆకలి బాధకు ఓర్వలేక పిట్టల కోసం గుడ్డ పరిస్తే అవి కాస్త ఆ గుడ్డతో సహా ఎగిరిపోయినాయి. ఇలా అష్ట కష్టాలు పడుతున్న నలదమయంతులు అలసి ఒక చెట్టు కింద పడుకున్నారు. ఈ బాధలు చూడలేని నలుడు ఆమె గాఢ నిద్రలో ఉండగా భార్య పైట చెంగు చించి కట్టుకొని ఆమెను వదిలి వెళ్ళిపోయాడు. కారు చిచ్చులో చిక్కుకొని ఉన్న ఒక నాగపాము, "ఓ రాజా, నన్ను ఈ ఆపద నుండి కాపాడు, నీకు ఉపకారం చేస్తాను" అన్నది. నలుడు దానిని మంటలో నుంచి తీసి రక్షించాడు. కానీ అది వెంటనే అతనిని కాటువేసింది. నలుడికి కురూపం వచ్చింది. అప్పుడు ఆ పాము, "నేను కర్కోటకుడు అనే సర్పరాజును. నీకిప్పుడు కలిగిన కురూపం వల్ల మేలు కలుగుతుందని ముందు ముందు నీకే తెలుస్తుంది. అగత్యమైనప్పుడు నన్ను తలుచుకో, మళ్ళీ నీకు మామూలు రూపం వచ్చేలాగా చేస్తాను" అని చెప్పి మాయమైంది. తరువాత నలుడు సుబుహు అనే మారు పేరుతో ఋతుపర్ణుని వద్ద అశ్వపాలకునిగా ఉంటూ వచ్చాడు. దమయంతి చేది రాణి వద్ద చేరి సైరంధ్రి అనే మారు పేరుతో కాలక్షేపం చేస్తూ వచ్చింది. కొంతకాలానికి దమయంతి తండ్రి ఆమెకు 2వ స్వయంవరం చాటింపించాడు. అతి చిత్రంగా నలుడు మళ్ళీ దమయంతినే వివాహం చేసుకున్నాడు. కలిపురుషుడు తొలగిపోయాడు. నలదమయంతులు సుఖంగా కాలం గడిపారు. ఆ తర్వాత పూర్వం ఈక్షాకు వంశంలో సగరుడు అనే చక్రవర్తి ఉండేవాడు. ఆయనకు 2 భార్యలు. ఒక ఆమెకు ఒక్కగానొక కొడుకు అసమంజసుడు. వీడి దుర్మార్గం సహించలేక తండ్రి వీడిని రాజ్యం నుండి వెళ్ళగొట్టాడు. 2వ భార్యకు 60,000 మంది పుత్రులు. వాళ్ళు చాలా గర్విష్ఠులు. సగర చక్రవర్తి ఒకప్పుడు అశ్వమేధ యాగం తలపెట్టాడు. యజ్ఞాశ్వం మాయమైంది. దాన్ని వెతికి పట్టడానికి ఈ 60,000 మంది బయలుదేరి పాతాళలోకం చేరుకున్నారు.
అక్కడ కపిల మహర్షి వద్ద ఈ అశ్వం కనపడగా ఆయనే దొంగిలించాడని వీళ్ళు గోల చేశారు. మహర్షి ఉగ్రుడై వారిని శపించేసరికి వాళ్ళంతా ఉన్న పట్టున భస్మమైపోయారు. చివరకు సగర చక్రవర్తికి అంశుమంతుడు అనే ఒకే ఒక్క మనవడు మిగిలాడు. వానికి పట్టం కట్టి చక్రవర్తి తపస్సు చేసుకోపోయాడు. ఈ అంశుమంతుని మనవడే భగీరథుడు. కపిల మహర్షి వల్ల భస్మమైపోయిన తన ముత్తాతలకు గతులు కల్పించాలని భగీరథుడు సంకల్పించాడు. వారికి గతులు కలగాలంటే పవిత్రమైన గంగాజలం వారి మీద నుంచి ప్రవహించాలి. అయితే ఆ కాలమందు గంగ భూలోకంలో ఇంకా అవతరించలేదు. అప్పుడు భగీరథుడు అనేక వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేసి గంగాదేవిని ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమై, నాయనా, నేను దిగి వస్తే నన్ను భూదేవి భరించలేదు కనుక పరమేశ్వరుణ్ణి గురించి తపస్సు చేసి మొట్టమొదట నా శక్తిని ఆయన భరించేటట్టు వరం పొందు అని చెప్పి అదృశ్యమైంది. భగీరథుడు శివుని గురించి తపస్సు చేసి వరం పొందాడు. తరువాత గంగ దిగి వచ్చి పరమేశ్వరుని తలపైన పడి ఆయన జటాజూటంలో పడి దారి చేసుకొని భగీరథుని వెంబడే భూమి మీద ప్రవహించింది. ఇలా గొప్ప ప్రయత్నం చేసి గంగను పాతాళానికి కొనిపోయి 60,000 మంది సగరపుత్రులకు గతులు కల్పించాడు భగీరథుడు. దీనిని పట్టే భగీరథ ప్రయత్నం అనే జాతీయం ఏర్పడింది. గంగకు భాగీరథి అని పేరు వచ్చింది. శివుడు గంగాధరుడు అయ్యాడు. ఈ గంగావతరణ కథను వనవాసంలో ఉన్న ధర్మరాజుకు ఋషులు వినికిడి చేశారు. ఇదండి ఇవాల్టి మహాభారత కథలు. మీకు ఈ పాడ్కాస్ట్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి. మహాభారతం ఇలా షార్ట్ స్టోరీస్గా కాకుండా మొదటి నుండి వినాలనుకుంటే కామెంట్ డ్రాప్ చేయండి. మహాభారతం పాడ్కాస్ట్ చేస్తాను.